హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మా వరలక్ష్మీదేవి వ్రతం ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చాలా చిన్న మినీ వ్లాగ్. మా మమ్మీ అయితే పొద్దున్నే లెగిసి మొత్తం వంటలన్నీ చేసేసి ఇలాగ పూజనే స్టార్ట్ చేసిందనమాట. నేను ఈలోపు రెడీ అయ్యి వచ్చాను. యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటే నేను చేసేదాన్ని, కానీ ఇక్కడ వైజాగ్లో ఉన్నాను కదా, సో మా మమ్మీ చేసింది, నేను చేయలేదన్నమాట. జస్ట్ దండం పెట్టుకున్నాను. కానీ యాక్చువల్గా ఇక మా మమ్మీ చేయమన్నది, కానీ పూజ మాకు టైం లేదనమాట నేను పూజ చేయడానికి కూడా. ఇంకా ఎందుకంటే మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. అంటే ఒక పని మీద, అర్జెంట్ పని మీద వేరే బయటకు వెళ్తున్నాం అనమాట. అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. యాక్చువల్గా ట్రైన్ 4:20కి అనమాట. ముందు రోజే బుక్ చేసుకున్నాము, కానీ అదే రోజు క్యాన్సిల్డ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చిందనమాట. ఇంకా వెంటనే వెతికి 3 o'clock ట్రైన్కి బుక్ చేసుకున్నాను అనమాట, మధ్యాహ్నంది. ఇంకా మా మమ్మీ తాంబూలం ఇవ్వడానికి కూడా ఎవరిని పిలవలేదనమాట, టైం లేక. సో మా మమ్మీ నాకు తాంబూలం ఇవ్వడం, నేను మా మమ్మీకి ఇవ్వడం అలా జరిగిందనమాట. సో మా వరలక్ష్మీదేవి పూజ అయితే ఇలా జరిగింది. మహాలక్ష్మి నమస్తే అధ్యంతరైతే దేవి ఆదిశక్తి మహేశ్వర యోగిని ఏక సమేత మహాలక్ష్మి నమస్తే స్థూలశేష మహారాజుల మాసక్తి చూసారా, నేను ఏమీ రెడీ అవ్వలేదనమాట. అంటే ట్రెడిషనల్ వేర్ వేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదు, టైం కుదరక. యాక్చువల్గా పండగ కదా అని వేసుకుందాం అనుకున్నాను. ఇంకా నార్మల్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఇంకా నేను ఒకవైపు ఏమో టికెట్స్ బుక్ చేయడం, లగేజ్ ప్యాకింగ్ అవన్నీ చేస్తున్నాను. మా మమ్మీ ఏమో పూజ చేయడం, మొత్తం ఫుడ్ అవన్నీ మా మమ్మీ చూసుకుందనమాట. ఇంకా అందుకనే కంగారుగా అయిపోయింది. కానీ పూజ అయితే మాత్రం బాగానే అయిందనమాట. ఆ తర్వాత మేము ఇంకా వెంటనే బయలుదేరిపోయాము. 1:30కి అలా బయలుదేరిపోయి వెళ్ళిపోయాం అనమాట స్టేషన్కి. సో మేము ఎందుకు వెళ్ళాము, సడన్గా ఏంటి ట్రిప్, ఏంటి పని అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఐ హోప్ ఈ చిన్న మినీ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.